నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివేశ్రీ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకి తెరదించుతూ సూపర్ స్టార్ రజనీకాంత్ కింగ్ నాగార్జున ప్రెస్టీజియస్ మూవీ కూలీ ఈ రోజు థియేటర్స్లోకి అడుగుపెట్టింది. దేవాగా రజనీ, సైమన్గా నాగ్ తమ అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ చేశారని అభిమానులతో పాటు ప్రేక్షకులు ముక్త కంఠంతో చెబుతున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంతో పాటు సన్ పిక్చర్స్ నిర్మాణపు విలువలు ఒక రేంజ్లో ఉన్నాయనే మాటలు కూడా వ్యక్తమవుతున్నాయి. కూలీకి సంబంధించి రజనీకాంత్తో పాటు ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే చర్చ రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. ఈ క్రమంలో ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డెక్కన్ హెరాల్డ్ నివేదిక ప్రకారం కూలీకి రజనీ 200 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నాడని, నాగార్జున 10 కోట్లు, అమీర్ ఖాన్ 20 కోట్లు, శృతి హాసన్ 4 కోట్లు, స్పెషల్ సాంగ్ చేసిన పూజా హెగ్డే 3 కోట్లు, ఉపేంద్ర, సత్యరాజ్ 5 కోట్లు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక దర్శకుడు లోకేష్ కనకరాజ్ 50 కోట్లు, మ్యూజిక్ని అందించిన అనిరుద్ 15 కోట్లు తీసుకున్నట్లుగా డెక్కన్ హెరాల్డ్ నివేదిక ఇచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కూలీని భారీ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ పై కళానిధి మారన్ సుమారు 400 కోట్ల బడ్జెట్తో నిర్మించాడు. కథకి తగ్గ ఆర్టిస్టులని, టెక్నీషియన్స్ని ఎంచుకోవడంతో పాటు కథకి తగ్గట్టుగా భారీ సన్నివేశాలని చిత్రీకరించడంలోనూ సన్ పిక్చర్స్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. అందుకే ఖర్చుకి వెనకాడకుండా కూలీలో భారీ కాస్టింగ్ని ఎంపిక చేసుకుంది. సన్నివేశాలు కూడా ఎంతో రిచ్గా ఉన్నాయని మూవీ చూసిన ప్రేక్షకులు చెప్తున్నారు. రజనీ రీసెంట్ హిట్ జైలర్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది.